హాయ్, దిస్ ఈజ్ అను ఆయుర్వేద అండ్ మెంటల్ హెల్త్ ట్రైనర్. ఉమెన్‌లో ఈ ప్రాబ్లమ్ బాగా ఉంటుందండి. వైట్ డిశ్చార్జ్ అనేది బాగా వస్తూ ఉండడం, టాబ్లెట్ వేసుకోగానే తగ్గిపోతూ ఉండడం అండ్ బాగా డిఫరెంట్ కలర్స్‌లో డిశ్చార్జ్ అనేది కనిపిస్తూ ఉండడం. వీళ్ళకి ఆ వాజినా చుట్టూ బాగా హెవీ ఇన్ఫెక్షన్ ఉండడం ఇలా ఉంటుంది. అండ్ దీనితో పాటు ఎప్పుడూ కూడా బ్యాక్ పెయిన్ సివియర్‌గా ఉండడం అండ్ ఫీవర్ అనేది ఎక్కువగా ఫీవర్ వస్తూ ఉండడం, మళ్ళీ తగ్గిపోవడం, మళ్ళీ ఫ్రీక్వెంట్ ఫీవర్ రావడం ఇలా ఉండడం అండ్ అన్ఎక్స్పెక్టెడ్‌గా వెయిట్ లాస్ బాగా జరగడం. ఇలాంటి కాంప్లికేషన్ ఏ ఉమెన్‌లోనైనా ఉంటే ఖచ్చితంగా అలర్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఒకటి, మీకేమైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా అవన్నీ చెక్ చేసుకోవాలి. అండ్ మీ పార్ట్నర్ హెల్త్ ఎలా ఉంది, మీరిద్దరు కలిసినప్పటి నుంచి మీకు ఈ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటున్నాయా, అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇంటర్ కోర్స్కి వెళ్ళిన టైంలో ఈ డిశ్చార్జ్ ఎక్కువగా అవ్వడం, అక్కడ ఇచ్చింగ్ అవ్వడం, మీరు కలిసిన రోజు దగ్గర నుంచి ఒక 15 days మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆ టైంలో మీకు ఫీవర్ అనిపించడం, బాగా నొప్పి అనిపించడం అండ్ దానితో పాటు పొత్తి కడుపు నొప్పి అనిపించడం, బాడీ అంతా అనీజీగా ఉండడం, తలనొప్పిగా అనిపించడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే బోత్ లైక్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా ఒకసారి వైరల్ మార్కర్స్ టెస్ట్ అనేది చేయించుకోవడం బెస్ట్. లైక్ హెచ్ఐవి, హెచ్విఎస్ఏజ్, సిఎంవి, రుబెల్లా, టాక్సోప్లాజ్మా అండ్ HSV1 and 2, గనేరియా. ఒకసారి ఇవన్నీ చేయించుకుంటే ఏమైనా మీ బాడీలో రియాక్టివ్ పొజిషన్లో ఉంటే వాటిని కంట్రోల్ చేసుకోవడానికి తగ్గించుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. మీరు అలా కాకుండా ఏదో మీకు తెలిసిన యూట్యూబ్, గూగుల్, ఏఐకి చెప్పిన టాబ్లెట్స్ వాడుకుంటే చాలా సివియర్ కాంప్లికేషన్స్ అనేవి వస్తాయి. అయితే నేను ఎందుకు ఇప్పుడు ఈ వీడియో చెప్తున్నాను అంటే దీనికి ఒక రీజన్ అనేది ఉండింది. ఒక క్లయింట్ ఉన్నారు నా పేషెంట్. అయితే ఆవిడకి డిశ్చార్జ్ నార్మల్గా తనకి డిశ్చార్జ్ అనేది ఒక 1 month నుంచి అవుతుంది. తను అక్కడ ఇక్కడ మెడికేషన్స్ తీసుకున్నారు అండ్ మన క్లినిక్ కూడా వచ్చారు. మనం కూడా ఒక 1 week అలా చూసాము. డిశ్చార్జ్ కి సంబంధించిన డైట్ అండ్ మెడికేషన్ పెట్టిన తర్వాత కంట్రోల్ అయింది. మళ్ళీ అగైన్ రిపీట్ అయింది తనకి. సో ఎందుకు ఇలా అవుతుంది అని తన బాడీని అండ్ తను వాడిన ఈ మెడికేషనల్ డ్రగ్స్ని ఇవన్నీ కూడా స్టడీ చేసాము. స్టడీ చేసిన తర్వాత తనకి ఇంకా లాభం లేదు అని చెప్పి కొన్ని టెస్టులు చేయించాము. కొన్ని STD ఇన్ఫెక్షన్కి సంబంధించిన టెస్టులు చేయించాము. చేపిస్తే తనకి అందులో HIV పాజిటివ్ అనేది వచ్చింది. సో అందుకని క్రానిక్గా తనకి అందులో ఈ HIV డిసీజ్ అనేది కూడా చాలా క్రానిక్ అయి ఉంది. అంటే తనకి బాగా ఇన్ఫెక్షన్ అనేది బాగా ఎక్కువైపోయింది. తర్వాత తనకి వైరల్ లోడ్ అండ్ CD4 చేస్తే కూడా తనకి చాలా తక్కువ ఉండింది CD4 అండ్ వైరస్ చాలా హైలో ఉండింది. సో అందుకని ఎవ్వరూ కూడా ఇటువంటి మిస్టేక్స్ చేయకండి. ఒక్కసారి మీకు పీరియడ్కి ముందు, పీరియడ్ తర్వాత ఇటువంటి డిశ్చార్జ్ అయితే నో ప్రాబ్లం. అండ్ అలాంటి టైంలో బ్యాక్ పెయిన్ ఉన్నా, కొంచెం స్టమక్ పెయిన్ ఉన్నా ఇది కామన్. అండ్ బాడీలో హీట్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే అయినా ప్రాబ్లం ఏమీ కాదు డిశ్చార్జ్ అనేది. ఇలా కాకుండా మీకు ఇంకా కంటిన్యూగా 2 months, 3 months, 1 month రెగ్యులర్గా మీకు 2-3 ప్యాంటీస్ తడిసిపోతూ ఉన్నా, కాంప్లికేషన్స్ ఎక్కువ ఉన్నా, డిజీనెస్ ఎక్కువగా ఉన్నా, బాగా పెయిన్స్ అనిపిస్తున్నా, ఫీవర్ తగ్గకపోతున్నా ఖచ్చితంగా మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోండి అమ్మా. ఎందుకు అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే ఏ డిసీజ్ అయినా కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అది ముదిరిపోతే చాలా రోజులు మెడికేషన్ తీసుకోవాలి. మీరు ఎకనామికల్లీ ఇబ్బంది పడుతూ ఉంటారు, మీ ఆరోగ్యము దెబ్బతింటుంది. సో వన్స్ ఫోకస్ యువర్ హెల్త్ ఈచ్ అండ్ ఎవ్రీ ఉమెన్. ఓకే, ఎవరికైనా కన్సల్టేషన్ కావాలి అంటే స్క్రీన్ పైన నెంబర్ కనపడుతుంది, కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండు మన క్లినిక్ లో అవైలబుల్ గా ఉన్నాయి. థ్యాంక్ యూ.